తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఏదైతే పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 9 గంటల సమయం నుంచి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేసే విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. అదేంటో మనమైతే ఈ వీడియోలో ఇప్పుడే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే త్వరలో అకౌంట్లోకి డబ్బులు. తెలంగాణ యాసంగి సీజన్ రైతు భరోసాకి కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 4 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే చేయనున్నారు. ఇక ఇందుకోసం ₹4,000 కోట్ల అవసరమని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక రైతు భరోసా నిధులు మొత్తం ₹9,000 కోట్ల అయితే రైతన్నలకు రైతు భరోసా కిందనైతే జమ చేయాలి. ఇక మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం ₹5,000 కోట్ల మాత్రమే జమ చేయడం అయితే జరిగిందని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా సుమారుగా ఇంకా ₹4,000 కోట్ల అయితే ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన దాంట్లో నెరవేర్చుకున్న దాని కిందకి అప్డేట్ అనేది వస్తుందని అయితే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇంకా ₹4,000 కోట్ల 1,40,00,000 ఎకరాల వరకు మొత్తం 54 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ చేయాల్సిందిగా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇక 4 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు జమ చేసిన దాంట్లో ఇంకా మిగతా ఎకరాల వరకు 10 ఎకరాల వరకు 10 ఎకరాలు పట్టగలిగినటువంటి పెట్టుబడుల సాయం మీద సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఎప్పుడు జమ చేయబోతున్నారు, ఏంటి కథ అన్నదానిపై ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జిల్లాల వారీగా రేపు 5 నుంచి మనకి 8 ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో రేపు నిధులు కేటాయింపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి హన్మకొండ, సూర్యాపేట్, నల్గొండ, జనగాం, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాలలో రేపు రైతు భరోసా నిధులు అనేది కేటాయించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులకు. ఇక సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కేవలం ఈ రైతు భరోసా డబ్బులకే కాకుండా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా నేరుగా ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో వెలువడించడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా కోసం పూర్తి స్థాయి సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.